మనిషి కోరినా కోరకపోయినా జీవితంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. నేడు నష్టమైతే రేపు లాభము. పైకి లేచిపడుతుంటారు మరియు పడిలేస్తుంటారు. చాలా మంది వ్యక్తులు సుఖము, సౌకర్యము, సంపన్నత, లాభము, ఉన్నతి మొదలైన వాటిలో సంతోషము మరియు సుఖంగా ఉంటారు. కానీ దుఃఖము, కష్టములు, హాని మొదలైన వాటిని పొందినప్పుడు దుఃఖముతో ఉద్విగ్నమవుతారు. ఇది మనిషి యొక్క ఏ దృష్టికోణము యొక్క పరిణామము. కష్టములు జీవితంలోని ఒక సహజ స్వాభావిక స్థితి. దానిని అంగీకరించి మనిషి తనకు ఉపయోగపడునట్లు ఆయా స్థితిగతులను తయారు చేసుకోనగలడు. ఏ కష్టములలో చాలా మంది వ్యక్తులు ఏడుస్తారో, మానసిక క్లేశమును అనుభవిస్తారో, అవే కష్టములలో వేరే వ్యక్తులు నూతన ప్రేరణ, కొత్త ఉత్సాహమును పొంది సాఫల్యమును వరిస్తారు. బలమైన మనసు కల వ్యక్తి పెద్ద పెద్ద కష్టములను కూడా స్వీకరించి ముందుకెళ్తాడు. అయితే నిర్బలమైన మనసు కల వ్యక్తి సాధారణమైన కష్టములు, దుఃఖము, ఇబ్బందులు జీవితమునకు పరీక్ష. వాటి వలన మనిషి యొక్క వ్యక్తిత్వము రాతు తేలుతుంది. నష్టములు మనిషి జీవితంలో గొప్ప స్థానము కలిగి ఉన్నాయి. వీటిని తెరచిన హృదయముతో స్వీకరించి మానసిక వికాసమును పొందవచ్చును. ఈ ముందుకు సాగిపోయిన ఇచ్ఛాశక్తి బలపడుతుంది మరియు గొప్ప గొప్ప పనులు చేయగల సామర్థ్యము లభిస్తుంది. అష్టములలో మనిషి అంతర్గత శక్తులు ఏకత్రితమై సంఘటితంగా పనిచేస్తాయి. జీవితంలో ఏది సాధించవలైనా కష్టముల నుండి బయటపడుట ద్వారానే పూర్తి అవుతుంది. ఈ విధముగా మనిషి తలుచుకుంటే కష్టములను వరములగాని లేక శాపములగాని మార్చుకోనవచ్చు. మనం ఎట్టి పరిస్థితులలోనైనా మనసును సంతులితము, శాంతము మరియు స్థిరములను ఉంచుకోవాలి. మనం మనకంటే ఎక్కువ ధనవంతులు మరియు సుఖపడే వ్యక్తులను చూసి ఈర్ష్యపడుతూ ఖిన్నుడగుటకు బదులు మనకంటే దుఃఖితులు, శక్తిహీనులు మరియు దౌర్భాగ్యులుగానున్న కోట్ల మందిని చూసి మనపైన భగవంతుడు దయ కలిగి ఉన్నందుకు సంతోషపడాలి. ధైర్యమునకు పరీక్ష సుఖములో కంటే దుఃఖములోనే ఎక్కువ. మహాపురుషుల ప్రత్యేకత ఏమంటే కష్టములు కలిగినప్పుడు వారు మనవలే అధైర్యపడరు. వాటిని ప్రారబ్ధవశమున సంభవించినవని భావించి సంతోషముగా సహిస్తారు. కష్టములు ధైర్యమునకు పరీక్ష సుఖములో కంటే దుఃఖములోనే ఎక్కువ. మహాపురుషుల ప్రత్యేకత ఏమంటే కష్టములు కలిగినప్పుడు వారు మనవలే అధైర్యపడరు. వాటిని ప్రారబ్ధవశమున సంభవించినవని భావించి సంతోషముగా సహిస్తారు. 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 వాటిని ఇబ్బందులు దుఃఖములకు మూలమని భావించేది వారికి ఇవి దుఃఖరూపములోనే కనిపిస్తాయి. మరి బుద్ధిమంతులు వీటిని సుఖములకు మూలమని భావించి వాటిని స్వాగతిస్తారు. వారికి ఇవి దేవదూతల వలె వరదాయినిలవుతాయి. నిప్పుల బట్టిలో తపించినప్పుడు బంగారం. జీవితము కష్టముల అగ్నిలో పరిపక్వమవుతుంది. దీని వలన మనిషికి సత్యం, అసత్యం, తన మరియు పరాయి అనే విషయములలో యథార్థ జ్ఞానము కలుగుతుంది. కష్ట సమయములోనే నిజమైన స్నేహితులను, ఆత్మీయులను గుర్తించుట జరుగుతుంది. మార్పును చూసి భయపడుట మరియు సంఘర్షణ నుండి పక్కకు తప్పుకోనుట మనిషి యొక్క పిరిపితనమునకు నిదర్శనం. మనిషి జీవించి ఉన్నంత వరకు అతను పరివర్తన చెందుచూ ఉండవలసినదే. సుఖదుఖములు, లాభనష్టములు, సఫలత అసఫలత, సౌకర్యములు మరియు ఇబ్బందుల మధ్య గడపవలసినదే. ఆపదలు ప్రపంచము యొక్క సహజ ధర్మము. అవి వచ్చిపోతూ ఉంటాయి. వాటి నుండి భయపడనోవద్దు మరియు పారిపోనోవద్దు. మీ పూర్తి ఆత్మబలము, సాహసము మరియు శూరత్వముతో వాటిని ఎదిరించండి. వాటిపై విజయం సాధించండి మరియు జీవితములో గొప్ప గొప్ప లాభములను పొందండి.